నమస్తే పీపుల్. తమ్నైల్ ఆల్రెడీ చూసే ఉంటారు కదా. మేము మంగళగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఈ వీడియోలో ఆ టెంపుల్కి ఉన్న బ్యాక్ స్టోరీ అలాగే ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోబోతున్నాము. ఇంకా దర్శనం తర్వాత నేను చేసిన చిన్న షాపింగ్ కూడా. ఫస్ట్లీ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా విజిట్ చేసి ఉంటే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాము. మాకు విజయవాడ నుంచి మంగళగిరి రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. ఇంతకు ముందు ఆర్చ్ చూసారు కదా. ఆర్చ్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఇలా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అయితే కనిపించింది. చాలా బ్యూటిఫుల్ గా ఉంది టెంపుల్ మాత్రం. ఈ టెంపుల్ చూసారా, కొండ కింద నుంచి చూస్తే అంత సరిగా కనిపించలేదు. ఎన్ని సంవత్సరాల ముందు కట్టుంటారో కదా ఈ టెంపుల్. కొండ కింద నుంచి పైకి రావడానికి టికెట్ ఉంటుందండి. రోడ్డు కూడా బాగానే ఉంది. ఈ టెంపుల్లో ఉండేది లక్ష్మీ నరసింహస్వామి, కానీ ఈ స్వామిని పానకాల నరసింహస్వామి అని కూడా పిలుస్తారు. ఎందుకు అసలు ఈ స్వామిని పానకాల నరసింహస్వామి అని పిలుస్తారు? ఇంట్లో మా పెద్దవాళ్ళు చెప్పిన స్టోరీ ఏంటో మీకు చెప్తాను. పూర్వం ఒక రాక్షసుడు ఉండేవాడట. అతన్ని వధించడానికి విష్ణుమూర్తి లక్ష్మీ నరసింహస్వామి లాగా అవతరించి ఈ మంగళగిరి కొండలకి వచ్చారట. మరి పానకాలు పోసే ఆచారం ఏంటి? ఒకప్పుడు ఈ కొండ ఒక యాక్టివ్ వాల్కెనో అట. ఆ వాల్కెనో ఎరప్షన్ అవ్వకుండా ఈ లక్ష్మీ నరసింహస్వామి నోట్లో పానకం పోస్తే అది కంట్రోల్ అవుతూ ఉండేదట. మనం వాటర్ తాగి గుటక వేసినప్పుడు ఎటువంటి సౌండ్ వస్తుందో స్వామివారికి పానకం పోసినప్పుడు కూడా అలాంటి సౌండ్ వస్తుందంట. ఇంకో విషయం తెలుసా, స్వామివారి గర్భగుడిలో ఒక ఈగ, దోమ, చిన్న చీమ కూడా ఉండదండి. అంత పానకం ఉన్నా గానీ. ఏమిటో కదా ఈ వింతలు. ఇవే కాదండి, ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి ఈ గుడి లోపల. నరసింహస్వామి, మహాలక్ష్మి, పద్మనాభ స్వామి, అలాగే ఆంజనేయ స్వామి, ఇలా అందరూ ఈ గుడిలో కొలువై ఉన్నారు. మాకైతే చాలా బాగా దర్శనమైందండి. పునర్దర్శన ప్రాప్తిరస్తు అనుకొని బయటకి బయలుదేరాము. బయటకు వచ్చేటప్పుడైతే ఇలా చిన్న చిన్న స్టాల్స్ ఉన్నాయి. నాకెందుకో ప్రైజెస్ కొంచెం ఎక్కువలానే అనిపించాయి, కానీ విగ్రహాలు మాత్రం చాలా బాగున్నాయి. ఇంతకీ మీరు ఎప్పుడైనా ఈ టెంపుల్కి విజిట్ చేశారా? మీరు విన్న స్టోరీస్ ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మనకి ముగ్గులు రావు, కానీ ముగ్గుల మీద మాత్రం ఇంట్రెస్ట్ బాగానే ఉందండి. ఎక్కడికి వెళ్ళి ఇలా స్టెన్సిల్స్ మాత్రం వెతుక్కుంటూ ఉంటాను నేను. ఎందుకో తెలియదు కానీ ఈ గుడి చుట్టూరు చాలా మేకలు ఉన్నాయండి. ఇంతకు ముందు చూశారు కదా, ఆ గుహలో కూడా ఒక చిన్న మేక ఉంది. నేనైతే ఒక్కసారిగా భయపడ్డాను ఫస్ట్ టైం ఆ మేకను చూసినప్పుడు. దర్శనం అయితే హ్యాపీగా అయిపోయింది. ఆ నరసింహస్వామి ఆశీస్సులు నాతో పాటు మీ మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టెంపుల్ నుంచి రిటర్న్ అయ్యాక ఇక్కడ ఏదో చేనేత ఎక్స్పో ఉంది అంటే ఇక్కడికి వచ్చామండి. చాలా బాగున్నాయి కలెక్షన్ అయితే. ఈ ఎక్స్పో లొకేషన్ నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. నేనైతే ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళినా, తిరునాళ్ళకి వెళ్ళినా, ఏదైనా షాప్కి వెళ్ళినా కానీ ఫస్ట్ కొనేది ఈ కీ చైన్స్ మాత్రమే. అంత ఇష్టం నాకు. కీ చైన్స్ అంటే అంత పిచ్చేంటి, షాప్ ఏమన్నా పెట్టుకుంటావా అంటారేమో. అదేం కాదండి, ఎందుకో మరి ఇష్టం అంతే. కొంటాను, ఎక్కడో పెడతాను, అవి మాత్రం మళ్ళీ కనిపించవు నాకు. ఇక్కడ కూడా 3 కీ చైన్స్ తీసుకున్నాను. గ్రూట్, ఆంజనేయ స్వామి అండ్ ఇంకొకటి. ఇప్పుడు మళ్ళీ కొత్త ఫ్యాషన్ వచ్చిందండి. స్టీల్ కాదు, ఐరన్ కాదు, మట్టి పాత్రల్లోనే వండాలి అని. వీటికి కూడా డిమాండ్ పెరిగిపోయింది. ఈ వుడెన్ కలెక్షన్ అయితే సూపర్ ఉందండి. ఈ మంచాలు, ఈ ట్రాక్టర్ బొమ్మలు చాలా నాస్టాలజిక్గా ఉంది. ఇది చూసారా, దీన్ని ఇలా లైవ్లో చూడడం ఇదే ఫస్ట్ టైం అండి. ఎప్పుడు ఏదో టీవీల్లో చూడడం తప్ప ఇలా ఎప్పుడు చూడలేదు. ఈ బాక్స్ చూడగానే మీకు ఏం గుర్తొచ్చిందో కామెంట్ చేయండి. నాకైతే చంద్రముఖి సినిమా గుర్తొచ్చింది. ఇక్కడ చూసారా, ఇదంతా అక్కడ ఎక్స్పో పెట్టారు కదా, వాళ్ళందరూ కలిసి అరేంజ్ చేసుకున్న పూజా స్పేస్ అంట. ఎంత బాగా సర్దుకున్నారో కదా, చాలా బాగుంది చూడ్డానికి. ఇక్కడ వుడెన్ క్రాఫ్టెడ్ పీసెస్ అయితే చాలా బాగున్నాయి. ప్రైసెస్ కూడా వాటికి తగ్గట్టే ఉన్నాయిలేండి. లేడీస్కి మాత్రం హ్యాండ్లూమ్ అనగానే శారీసే గుర్తొస్తాయి కదా. శారీ కలెక్షన్ అయితే అదిరిపోయింది. కానీ మీకు మాత్రం బార్గెనింగ్ స్కిల్స్ ఉండాలండి. బార్గెనింగ్ వస్తే మాత్రం హ్యాపీగా కొనుక్కోవచ్చు చీరలు మాత్రం. అంత బాగున్నాయి. ఇక్కడ కంచి, ధర్మవరం ఇలా పట్టు శారీసే కాకుండా ఫ్యాన్సీ శారీస్ కూడా చాలా బాగున్నాయండి. చెప్పడం మర్చిపోయాను, ఈ ఎక్స్పో 9th April 2025 వరకు మాత్రమే ఉంటుందంట. సో ఎవరైనా ఈ ఎక్స్పోకి విజిట్ చేయాలి అనుకుంటే తప్పకుండా విజిట్ చేయండి. కింద అడ్రస్ ఉంటుంది డిస్క్రిప్షన్లో, ఒకసారి చెక్ చేయండి.
ఇక్కడ లేడీస్కే కాదండి, మెన్స్ వేర్ కలెక్షన్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ కుర్తాస్ ఉన్నాయి కదా, ఇవైతే నేను కాశ్విన్కి ఒకటి, నా హస్బెండ్కి ఒకటి తీసుకున్నాను. చాలా బాగుంది. శ్రీరామనవమి రోజు వేసుకుంటారు. నేను ఖచ్చితంగా పిక్ షేర్ చేస్తాను. స్టే ట్యూన్డ్. ఇవి చూసారా, ఇవన్నీ ప్యూర్ ఆర్గానిక్ అంటండి. వీటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా హైదరాబాద్లో ఉంటుందంట. నాకు వీలుంటే వీళ్ళ విజిటింగ్ కార్డు నేను కమ్యూనిటీ పోస్ట్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. చాలా వరకు వీళ్ళ దగ్గర పౌడర్ ఫార్మాట్లో ఉన్నాయండి. ఇవి చూసారా, ఇవి షికాకాయ్ అంట. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం. అలాగే వీళ్ళు దేనికి ఏది యూజ్ చేయాలి అంటే మన ప్రాబ్లంకి తగ్గట్టు వీటిలో ఏది యూజ్ చేయాలో కూడా చెప్తున్నారు క్లియర్గా. వీళ్ళ దగ్గర హెయిర్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్కి సోప్, షాంపూ, పౌడర్ ఫార్మాట్స్లో ఆర్గానిక్గా దొరుకుతున్నాయండి. నేనైతే వీళ్ళ దగ్గర ఒక 2 ఐటమ్స్ తీసుకున్నానండి. అవి ఎలా ఉన్నాయో నేను ఫర్దర్గా పోస్ట్ చేస్తాను ఖచ్చితంగా. అంతే అండి. ఇంకా ఈ వీడియో మీకు టెంపుల్ పార్ట్ నచ్చిందా లేదంటే ఈ ఎక్స్పో పార్ట్ నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు కాశ్విన్ అండ్ మామ్ డైరీస్. అలాగే లైక్, షేర్ అండ్ కామెంట్.